అమ్మా, అసలు గుర్తింపు అంటే ఏంటమ్మా? ఒక మనిషికి గుర్తింపు ఎలా వస్తుంది? మనిషికి గుర్తింపు అంటే ఒక చిన్న కథ చెప్తాను వింటావా? హా! వింటాను. ఒక ఊర్లో ఒక ఇద్దరు అన్నదమ్ములున్నారు. 25 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. హ్మ్. ఇద్దరూ కష్టపడ్డారు. హ్మ్. కానీ పెద్దవాడు చక్కగా 2 ఇళ్ళు కట్టుకున్నాడు. పిల్లల్ని సెటిల్ చేశాడు. హ్మ్. వాడు వ్యాపారంలో మంచి పొజిషన్‌లో ఉన్నాడు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయ్యాడు. హ్మ్. కానీ రెండోవాడు కష్టపడుతూనే ఉన్నాడు. కష్టపడుతూనే ఉన్నాడు. వాడికి ఇల్లు, వాకిలి ఏమీ లేదు. అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. హ్మ్. పిల్లల్ని ఇంకా సెటిల్ చేయలేదు. హ్మ్. కానీ ఈ ప్రపంచంలో పెద్దవాడినే గుర్తుంచుకున్నారు జనం. హ్మ్. ఎందుకంటే అతను వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఉన్నాడు. హ్మ్. చూడరా వాడు కష్టపడ్డాడు కాబట్టే ఇల్లు కట్టుకున్నాడు. పిల్లని సెటిల్ చేశానంటాడు. హ్మ్. కానీ అదే కష్టం తమ్ముడు కూడా చేశాడు. హుహు. కానీ తనకి గుర్తింపు లేదు. హ్మ్. ఈ రోజుల్లో డబ్బుంటేనే గుర్తింపు నాన్న. డబ్బు లేకపోతే ఏ గుర్తింపు లేదు నాన్న. అంటే ఈ ప్రపంచంలో డబ్బుంటేనే కష్టపడ్డ వాడికి విలువ, గుర్తింపు. ఆ కష్టం డబ్బు లేని వాడు చేసినా గుర్తింపు ఉండదన్నమాట.